దేవుడు గత వారమంతా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచిన విధానం బట్టి ప్రభు నామమును మహిమపరుద్దాం, ప్రభు నామాన్ని హెచ్చిద్దాం. మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిని వేడుకుందాం. ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ ప్రాంతమంతయు ఆవరించి ఉండినట్లు, దేవుని యొక్క సన్నిధి అనుభవము ఈ స్థలమంతా సంచరించినట్లు, ప్రభు యొక్క కృప మనందరి జీవితాల్లో మరీ ఎక్కువగా విస్తరించబడినట్లు ప్రభుని గణపరుద్దాం. ప్రభు మన జీవితాల్లో ఎన్నో 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 కార్యములు సంవత్సరం అంతా జరిగించుకుంటూ 12వ మాసములో 2వ ఆదివారంలోనికి మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టిన రీతిన ప్రభుని 2 చేతులు పైకెత్తి హృదయముకు తెరచి హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. స్వరమెత్తి నీ మాట చాలయ్యా, ఆమేన్. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఎన్ని బాధలు ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులై కేవలమైన మాట చాలు మనకు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. బ్రతుకున్నావా పగిలినా, బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలినా, పడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. దగ్గరగా చెప్పలు కొడితే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. చివరిసారిగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. మరొకసారి హృదయాలు తెరిచి నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అలాగను ఉన్న పాటను రెండు చేతులు పైకి చాపి ప్రభు నామము మన మధ్య ఘనపరచబడుతుంది. మన నోట ఆయన స్తుతిని ఆయన నింపుటకు ప్రభు చేసినటువంటి మేళ్ళు, ప్రభు చూపించినటువంటి కృప ఎంత అత్యధికముగా ఉన్నదో ఒక్కసారి సంగమా ఆలోచించి ప్రభు సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత కృప చూపిస్తున్నాడు మన మీద ఆయన. కరుణా సంపన్నుడై మన మధ్య ఆయన నివసించుతున్నాడు. కేవలం ఇది ఆయన ఏర్పాటు చేసినటువంటి సమయం, ఆయన దీన్ని స్థాపించినటువంటి తరుణం. ఆయన చేతిలో మనమందరము ప్రతిష్ఠించబడ్డాం, ఆయన చేతిలో మనమందరము చెక్కబడ్డాం. పరిశుద్ధత కలిగిన వారమై పరిశుద్ధతను పొందుకొని ఇంకను మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టక ప్రభుకు దూరస్థులమై ఉంటే ఈ చక్కటి అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఆయన పాదాలు చెంతకొద్దాం, ఆయన పాదాలు చెంతకొద్దాం. ప్రణమిల్లి ఆయన ఎదుట సాగిలపడదాం. ప్రభు నామస్మరణ ఈ ప్రాంతంలో జరుగుతుండగా ఏ మనుష్యుడు ఇక్కడ గొప్ప చేయబట్టం లేదు, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా మన కొరకు గొర్రె పిల్లవలే మారినటువంటి ఆ తేజోమయుడు, ఆ కరుణా సంపన్నుడు, ఆయన మాత్రం ఇక్కడ స్తుతింపబడుతున్నాడు. ఆయన మాత్రం ఇక్కడ స్తుతింపబడుతున్నాడు. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నా జీవితాన కురిసేనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. ఆయన కృప మన నిలబెట్టింది. ఆయన కృప మనల్ని ఆయన రెక్కల చాటును భద్రపరిచింది. ఏ తెగులు మన గుడారమును సమీపించక, ఏ కీడు మన దరి చేరనివ్వక, మన ఆత్మకు నెమ్మది కలిగే వరకు ఆయన మనతో ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. అట్టి పరిశుద్ధుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన కోరుకుంటున్నాడు, పరిశుద్ధతయే నాకు అనుకూలం అంటున్నాడు. సంగమా, పరిశుద్ధతను కలిగి ప్రభుని చేరుదాం. పరిశుద్ధత కలిగి ఆయన వాక్యముకై సిద్ధపడదాం.